కాళిదాసు తమ్ముడి కూతురు స్వప్న గైనకాలజీలో పీజీ చేసింది. కూకట్పల్లిలోనే కొత్తగా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మహతిలో డాక్టర్గా చేరింది. ప్రస్తుతం పెద్దనాన్న ఇంట్లోనే ఉండి డ్యూటీకి వెళుతుంది. పురుషోత్తం కుటుంబానికి బాగా దగ్గరైంది. గీతికతో ఆమెకు స్నేహం కుదిరింది. చైతన్యతో చనువు పెరిగింది. జోక్స్ వేస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది. మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీకెండ్ పార్టీలని పబ్బులకెళ్ళి తాగి తందనాలాడతారంటగా, నువ్వేంటి సాటర్డే ఇంటికి వచ్చేసావు అని చైతన్యని అడిగింది స్వప్న. అదంతా ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు చైతన్య. మొన్ననే న్యూస్లో చూసా, ఒక అమ్మాయి తాగి రోడ్డు మీదనే తందనాలాడుతుంది, పోలీసుల్ని బూతులు తిడుతుంది, ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోవడం లేదు, చూడలేక చావుకి వచ్చింది అంది స్వప్నిక. ఎవరో అతిగా ఉంటారులే, అందరినీ అంటే ఎలా? మీ డాక్టర్లంతా మంచోలా ఏం? చచ్చిన శవానికి వైద్యం చేసినట్టు డ్రామాలాడడం లేదు అని అన్నాడు చైతన్య. ఏంటి బాబు, సినిమాలో చూసావా అని పక్కపక్క నవ్వింది స్వప్న. సినిమాలోనే కాదు, నేను న్యూస్ కూడా చదివా అన్నాడు చైతన్య. స్వప్న పురుషోత్తంకి ఇంజెక్షన్ ఇవ్వడం, బీపీ షుగర్ టెస్ట్ చేయడం, మెడిసిన్స్ తెచ్చి ఇవ్వడం చేస్తుంది. అంకుల్ మీరేం వర్రీ కావద్దు, ఇప్పుడు చాలా లేటెస్ట్ పవర్ఫుల్ మెడిసిన్స్ వచ్చాయి, ఎప్పుడు కొత్తవి కనిపెడుతూనే ఉంటారు, మార్కెట్కి వస్తుంటాయి. క్యాన్సర్ కూడా ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు అని ధైర్యం చేస్తుంది. పురుషోత్తంకి స్వప్న నచ్చింది. తన ఆరోగ్యం మెరుగుపడడం గమనించాడు. అంకుల్, మందుల కంటే కూడా పాజిటివ్ థింకింగ్ ముఖ్యం. జబ్బు ఉందని ఆలోచన రానివ్వకూడదు, ఏమీ లేదనుకోవాలి, ఏదో ఒక పనిలో బిజీగా గడపాలి, లాంగ్ లైఫ్ గ్యారంటీ అని అంది స్వప్న ఒకరోజు. ఇండియా వచ్చి ఎక్కువ కాలం కాలేదు స్వప్న, దుబాయ్లో బిజినెస్ చేశాను, మళ్ళీ ఏదైనా చేయాలని ఉంది, అయితే కాంట్రాక్టులు అవి చేయను, అందులో టెన్షన్స్ ఎక్కువ, శ్రమ కూడా ఉంటుంది, ఇంకేదైనా చేస్తాను అని చెప్పాడు పురుషోత్తం. ఏదైనా కంపెనీలో కన్సల్టెంట్గా చేయొచ్చుగా అంకుల్ అంది స్వప్న. అది కూడా శ్రమే స్వప్న, వాళ్ళు ఉట్టిగా కూర్చోబెట్టి జీతం ఇస్తారా ఏం అని అన్నాడు పురుషోత్తం. ఆ రోజు ఉదయం స్వప్న స్వీట్ బాక్స్ తెచ్చి పురుషోత్తం చేతికి ఇచ్చింది. కాళ్ళకి దండం పెట్టింది. ఆకుపచ్చటి పట్టు చీరలో అందంగా కనిపించింది. ఎక్కువగా తెల్లకోటులో చూసేవాడేమో, ఆ రోజు కొత్త అమ్మాయిలా ఉంది. ఏంటి స్వప్న విశేషం అని అడిగాడు పురుషోత్తం. నా బర్త్డే అంకుల్ అని అంది. హ్యాపీ బర్త్డే టు యూ అని ఆమె తల మీద చేతిని ఉంచి అన్నాడు. ఎన్నో బర్త్డే స్వప్న అని అడిగాడు. అది చెప్పకూడదు అంకుల్ అని నవ్వింది. ఓకే ఓకే చెప్పొద్దులే, పోనీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. జాబ్ చేస్తున్నంత కాలం పెళ్లి చేసుకోను అంకుల్, కార్పొరేట్ హాస్పిటల్ బిజినెస్ సెంటర్ల మాదిరిగా ఉన్నాయి, ఇండిపెండెంట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు, ల్యాబ్ నడపాలిగా, టెస్టులు రాయమంటారు, ప్రాఫిట్స్ రావాలిగా, నార్మల్ డెలివరీ అయ్యే కేసులను కూడా సిజేరియన్ చేయమని ఒత్తిడి చేస్తారు అని అంది. జాబ్ చేయకుండా మరేం చేస్తావు, ఇంత చదువు చదివి మానేస్తావా అని అడిగాడు. లేదంకుల్, నర్సింగ్ హోమ్ కట్టించిన వాడిని పెళ్లి చేసుకుంటాను అని నవ్వుతూ చెప్పింది స్వప్న. నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయడానికి ఎంత కావాలి అని అడిగాడు. 4 కోట్లు అని చెప్పింది స్వప్న. ఆ 4 కోట్లు నేను ఇస్తాను సరేనా అని అన్నాడు పురుషోత్తం. కోట్లు అంటే మీరేసుకునే నెహ్రూ కోట్లు కాదు అంకుల్, డబ్బులు అని పక్కపక్క నవ్వింది. నెహ్రూ కోట్లు పెళ్లి కోట్లు కాదు, నేను ఇస్తానన్నది కూడా డబ్బులే అన్నాడు పురుషోత్తం. మీరిచ్చిన, మీకు నాకు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉందేమో, ముసలి మొగుడు పరుచు పెళ్ళాం అంటారేమో అంది స్వప్న. యూ సిల్లీ, జబ్బులతో చస్తున్నాను, నాకెందుకు పెళ్ళి, మా చైతన్యను చేసుకో, వాడు యూతే అన్నాడు పురుషోత్తం. అంతలోనే అక్కడికి చైతన్య వచ్చాడు. పట్టు చీరలో మెరిసిపోతున్న స్వప్న వైపు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఏంటి డాడీ నా పేరు చెప్తున్నావు డాక్టర్ అమ్మతో అని అడిగాడు. నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నారా అని అన్నాడు పురుషోత్తం. నో డాడీ, డాక్టర్ని చేసుకోను అని అన్నాడు. ఏం ఎందుకు అని అడిగాడు పురుషోత్తం. మందుల కంపు డాడీ అని అన్నాడు నవ్వుతూ. ఏయ్, నా దగ్గర మందుల కంప ఏది, వచ్చి చూడు అని అంటే చైతన్య దగ్గరికి దూసుకెళ్ళింది స్వప్న. చైతన్య లోపలకు పరిగెత్తాడు. స్వప్న తన కోడలైతే బాగుండును అనుకున్నాడు పురుషోత్తం. స్వప్న బర్త్డే అని కేక్ కట్ చేయించాడు కాళిదాసు. పురుషోత్తం కుటుంబాన్ని డిన్నర్కి ఆహ్వానించారు. రాత్రి 10 వరకు అంతా కబుర్లు చెప్పుకొని ఆనందించారు. గుడ్ నైట్ చెప్పి అంతా వెళ్ళిపోయారు. పెద్దమ్మ, గీతిక స్మార్ట్గా ఉంటుంది కదూ అని అలకనందని అడిగింది స్వప్న. అవును ఉంటుంది, ఏం అని అడిగింది అలకనంద. నాకు వదిన అయితే బాగుంటుంది కదా అంది. ఏంటే నువ్వనేది అంది అలకనంద. అవును పెద్దమ్మ, గీతికను అన్నయ్యకు చేసుకుంటే బాగుంటుంది కదా అని తన మనసులో మాట చెప్పింది స్వప్న. అదే జరిగితే చైతన్యతో వరుస కుదురుతుంది అనేది ఆమె ఆలోచన.
దాంతో అలకనంద ముఖం అప్రసన్నంగా మారింది. స్వప్న వైపు విచిత్రంగా చూసింది. శ్రీధర్కి 2 కోట్లు కట్నం ఇచ్చే మ్యాచ్లున్నాయి తెలుసా నీకు అని అంది. పురుషోత్తం అంకుల్ కూడా భారీగా కట్నం ఇస్తాడేమో అంది స్వప్న. అలకనంద ఎగతాళిగా నవ్వింది. భారీగా ఇవ్వడానికి ఆయన దగ్గర ఏముందే పిచ్చి మొహమా, నీకు వాళ్ళ పరిస్థితి తెలియదు. ఆయన మీ పెదనాన్న కొలీగ్ ఒకప్పుడు. ఇక్కడ ఉద్యోగం మానేశాడు. గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా మానేస్తారా? తనకు ఏదో ప్రాబ్లం అని ఇక్కడ చేయలేనని రిజైన్ చేశాడు. ఆ ఉద్యోగం మానేసి సొంతంగా కంపెనీ పెట్టాడు. పార్ట్నర్లు మోసం చేశారని కంపెనీ దివాలా ఎత్తిందని అన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బేం లేదు. వాళ్ళ ఊళ్ళో తన వాటాకు వచ్చిన 2 ఎకరాల పొలం తమ్ములకు రాసిచ్చాడు. పెద్ద దానకర్ణుడిలా. ఇప్పుడు పిల్లలిద్దరూ జాబ్ చేస్తుంటే ఇల్లు గడుస్తుంది. ఆయన భార్య చనిపోయింది. ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. మనకు విధంగా చూసిన సూటబుల్ మ్యాచ్ కాదు, అర్థమైందా అని అంది. గీతికను తన కోడలుగా చేసుకోవడం పెద్దమ్మకు ఏమాత్రం ఇష్టం లేదని స్వప్నకే అర్థమైంది. అదేంటి పెద్దమ్మ, అంకుల్ నేను నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేస్తానంటే 4 కోట్లు ఇస్తానన్నాడు అని అంది స్వప్న. 4 కోట్లు ఇస్తానన్నాడా? అవి నువ్వు వేసుకునే తెల్ల కోట్లేమో అని పరిహాసంగా నవ్వింది అలకనంద. పురుషోత్తం ఫ్యామిలీ గురించి పెద్దమ్మ చెప్పిన మాటలు విన్నాక ఆయన 4 కోట్లు కావాలంటే ఇస్తానన్నది కేవలం ఒక జోక్ అనుకుంది స్వప్న. ఆ రాత్రి కాళిదాస్ ఇంటికి వచ్చాక స్వప్న ప్రస్తావించిన విషయం చెప్పింది అలకనంద. స్వప్న అన్న దాంట్లో తప్పేముంది? పురుషోత్తం అడిగితే గీతికను శ్రీధర్కి చేసుకుందాం అని తేలిగ్గా అన్నాడు కాళిదాసు. ఆయన అడగడానికేముంది, అడుగుతాడు. దేనికైనా ఒక పద్ధతి లేదా? కట్నం సంగతి తర్వాత, కనీసం గ్రాండ్గా పెళ్ళైనా చేయగలరా అని. నేనైతే శ్రీధర్ పెళ్లి హైటెక్స్లో చేయాలని చెప్పాను అని సీరియస్గా అంది అలకనంద. బాగుందే, మినిస్టర్లు, ఇండస్ట్రియలిస్టులు, సినిమా స్టార్లు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్నారని మనం కూడా అలా చేయాలా? ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు అని అన్నాడు. అదే మరి, పెళ్లి సంబంధాలు కూడా స్తోమతను బట్టి చేసుకోవాలి. వియ్యమైనా నెయ్యమైనా సరి సమానుల మధ్య జరగాలని పెద్దలు అంటారు కదా అని అంది. అన్ని పెద్దల మాటలను బట్టి జరగవు. అట్లాగైతే నీ పెళ్లి నాతో జరిగేదా అని అన్నాడు కాళిదాసు. భర్త మాటలు చెంపదెబ్బ కొట్టినట్టు తగిలాయి ఆమెకు. తలెత్తి సీరియస్గా చూసింది. ఉక్రోషంతో ఏడుపు ముంచుకొచ్చింది. ముఖం ఎర్రగా చేసుకుని వెళ్ళిపోయింది. ఏం మాట్లాడకుండా భార్యకు కోపం వచ్చిందని గ్రహించాడు కాళిదాసు. ఆ రోజు ఆదివారం ఉదయమే కాళిదాసు పురుషోత్తం ఇంటికి వచ్చాడు. ఏంట్రా బాబు, బిజీనా, కనిపించడమే లేదు అని అన్నాడు పురుషోత్తం కాళిదాసును చూస్తూనే. బిజీనే, ఈ సర్వీసు ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తున్నాను. ఏ పని సక్రమంగా సాగడం లేదు. కాంట్రాక్టర్లు ఇదివరకులా మాదిరిలా లేరు. ఇంజనీర్లు అంటే లెక్కే లేదు. పురుగుల్ని చూసినట్టు చూస్తున్నారు. అంతా ఎమ్మెల్యేల బొమ్మార్దులు, మినిస్టర్ల తమ్ముళ్ళు, మేనల్లుళ్ళు ఎస్టిమేట్ ప్రకారం చేయరు. అంచనాలు పెంచమంటారు. ఒక్కోసారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తుంది. ఆ తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక కంటిన్యూ అవుతున్నాను అని కాళిదాస్ చెప్తూ కూర్చున్నాడు. డిపార్ట్మెంట్లో ఉండేవే కాంట్రాక్టర్ల డామినేషన్లు ఇప్పుడు మరీ ఎక్కువై ఉంటాయి అని అన్నాడు పురుషోత్తం. అవునరా, చస్తున్నామన్నాడు కాళిదాసు. ఏంటి తీరిగ్గా వచ్చావు అని అడిగాడు పురుషోత్తం. నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చాను. ఎదురింట్లో ఉంటున్నన్న మాటే గాని నిన్ను కలవడానికి కుదరడం లేదు. ఎలా ఉంది ఆరోగ్యం? హాస్పిటల్కి వెళ్తున్నావా చెకప్లని అని అడిగాడు కాళిదాసు. డాక్టరే మా ఇంటికి వస్తుంటే ఇంకా హాస్పిటల్కి ఎందుకు? మీ అమ్మాయి నాకు బాగా ట్రీట్మెంట్ చేస్తుందిలే, మందులు కూడా తెచ్చిస్తుంది. వెరీ గుడ్ గర్ల్ అని మెచ్చుకున్నాడు పురుషోత్తం. మా స్వప్న ఇక్కడున్నంతకాలం దిగులు లేదు. అది సరే గాని నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడదామని వచ్చాను అని అన్నాడు కాళిదాసు. ముఖ్యమైన విషయమా? ఏంటది? కాళిదాసు తల ఊపి మీ వాడి పెళ్లి చేయాలనుకుంటున్నావా ఈ ఏడు అని అడిగాడు. మంచి సంబంధం కుదిరితే చేస్తాను అన్నాడు పురుషోత్తం. మంచి సంబంధమే. అజయ్ చంద్ర అని కాకినాడ కాలేజ్లో మన సీనియర్, జూబ్లీ హిల్స్లో ఉంటున్నాడు. నీలాగే జాబ్ మానేసి కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టాడు. బాగా సంపాదించాడులే. వాడి మధ్య మా ఆఫీస్కి వచ్చాడు పని మీద. మాటల్లో వాడి కూతురికి సంబంధం ఉంటే చూడమన్నాడు. వాడికి 2 కొడుకులు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్దోడు యుఎస్లో, చిన్నోడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. కూతురు చిన్నది మేఘన అంటూ కోటు జేబులో నుంచి ఫోటో తీసి ఇచ్చాడు. పురుషోత్తం ఫోటో చూసి టీపాయ్ మీద ఉంచాడు. ఫోటోలో ఏం తెలుస్తుంది? నల్లగా ఉన్న వాళ్ళు కూడా తెల్లగా కనిపిస్తారు. ఒడ్డు పొడుగు తెలియదు అని అన్నాడు. పర్సనల్గా చూద్దాంలే, మీ వాడితో మాట్లాడు అని అన్నాడు. అలాగే అన్నాడు పురుషోత్తం. కుదిరితే బాగానే ఉంటుంది, భారీగానే ముట్ట చెప్తారు అన్నాడు కాళిదాసు. కట్నం సంగత అది ముఖ్యం కాదులే అన్నాడు పురుషోత్తం. ఎందుకు కాదు? వాడి దగ్గర ఉంది, కూతురికి ఇస్తాడు. మీ అమ్మాయి పెళ్లికి డబ్బు కావాలి కదా, పనికొస్తుంది అన్నాడు కాళిదాసు.
తను తెచ్చుకున్న డబ్బు నా కూతురికి ఇవ్వనిస్తుందా కోడలు? మా నాన్న నాకు ఇచ్చాడు అంటుంది అన్నాడు పురుషోత్తం. ఆ సంగతి ముందుగానే చెప్దామన్నాడు కాళిదాసు. చూద్దాంలే, ముందు మా వాడికి ఆ పిల్ల నచ్చాలి, ఆ పిల్లకి వీడు నచ్చాలి, కట్నాలు కానుకలు తర్వాత సంగతి అన్నాడు పురుషోత్తం. అన్నీ నచ్చితేనే ప్రొసీడ్ అవుదాం, నేను అజయ్తో మాట్లాడతాను అన్నాడు కాళిదాస్. దాంతో పురుషోత్తం తల ఊపాడు. నేనిక వెళ్ళొస్తాను అని అంటూ లేచాడు కాళిదాసు. అజయ్కి అన్ని విషయాలు చెప్పావా అని అడిగాడు పురుషోత్తం. ఏ విషయం అని అడిగాడు కాళిదాస్. అదే, నేను సౌండ్ పార్టీ కాదని, ఆస్తులు ఏమీ లేవని ఆ సంగతి అన్నాడు పురుషోత్తం. ఆ సంగతి చెప్పాను. అజయ్కి వాటి మీద ఆసక్తి లేదు. కుర్రాడు హ్యాండ్సమ్గా ఉండాలి, ఇంజనీర్ అయితే చాలు అన్నాడు. అంతేకాదు, అమెరికా వెళ్ళాలనే కోరిక ఉంటే వద్దన్నాడు. కొడుకులిద్దరూ వెళ్ళిపోయారు, కూతురు కూడా దగ్గర లేకపోతే ఎట్లా? ఇంత డబ్బు ఉండి ఏం లాభం? అదిగాక అజయ్కి భార్య కూడా లేదు, పోయింది అని చెప్పాడు కాళిదాస్. మా వాడికి అమెరికా పిచ్చి లేదులే, ఇండియాలోనే సెటిల్ అవ్వాలని కదా దుబాయ్ నుంచి వచ్చామన్నాడు పురుషోత్తం. అవును అన్నాడు కాళిదాసు. ఆ పిల్లకి తల్లి లేదంటున్నావు, మరి మా వాడికి తల్లి లేదు. రెండు వైపులా ఇంట్లో పెద్ద దిక్కుగా ఆడవాళ్ళు లేకపోతే ఎలా? మంచికైనా చెడ్డకైనా అని అన్నాడు పురుషోత్తం. అవన్నీ పాత రోజులు లేరా? లేకపోతే ఏమైంది? అత్త కోడల గొడవలు అవి లేకుండా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిందిగా అని అన్నాడు కాళిదాసు. అదొక ముఖ్యమైన విషయం కాదన్నట్టు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.